ఇంకా నాదేమన్నా ఉందా క్లాసులో? ఇంకా లేవు కదా. So you have seen this, no? What is delay period? Physical delay and chemical delay. So diesel engine lo both delays untayamma, physical delay and chemical delay. Then uncontrolled combustion ante see here, total delay period, more fuel droplets. During total delay period, more fuel droplets come from the injector into the combustion chamber. మా delay total delay period అప్పుడు more fuel particles లోపలికి వచ్చేస్తాయమ్మా. So these particles, this group of particles, fuel particles burn together, సడన్ గా బర్న్ అవుతాయి, burn together and this produces uncontrolled combustion known as knocking. దీన్ని నాకింగ్ అంటాం. సో డిలే పీరియడ్ ఎక్కువ ఉండడం వల్ల మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ లోపల వచ్చి ఆ గ్రూప్ ఆఫ్ ఫ్యూయల్ పార్టికల్స్ సడన్ గా కంబషన్ జరుగుతాయి. దట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోల్డ్ కంబషన్. ఓకే, ఎప్పుడు జరుగుతుందంటే ఇంజిన్ స్టార్టింగ్ స్టేజ్ లోనే జరుగుతుంది. స్టార్టింగ్ అప్పుడే డీజిల్ ఇంజిన్ లో జరుగుతుంది. దట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోల్డ్ కంబషన్ అండ్ దిస్ అకర్స్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద కంబషన్. నెక్స్ట్ కంట్రోల్డ్ కంబషన్. After some time, the temperature of the combustion chamber is so high that as soon as the fuel droplets enter the combustion chamber, it burns instantaneously. And this is known as controlled combustion. Okay? After some time, the engine cylinder temperature will be very high, so that when the fuel particles comes inside, delay period chala takkuga untundi kabatti fuel particles padtane combustion start aitundi. That is called controlled combustion. What is uncontrolled combustion? More delay period, more fuel particle will accumulate inside the cylinder. Anni fuel particle ఒకేసారి బర్న్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోల్డ్ కంబషన్. ఎప్పుడు జరుగుతుంది? డీజిల్ ఇంజిన్ లో స్టార్టింగ్ లోనే జరుగుతున్నాం. అందుకే డీజిల్ ఇంజిన్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ ఎక్కువ సౌండ్స్ వస్తాయి. స్టార్టింగ్ లోనే నాకింగ్ జరుగుతుంది, ఎక్కువ ఫ్యూయల్ పార్టికల్ ఒకేసారి బర్న్ అవుతాయి కాబట్టి. ఆఫ్టర్ సమ్ టైమ్ డీజిల్ ఇంజిన్ బాగా రన్ అవుతున్నాం. డీజిల్ ఇంజిన్ ఇంకా రన్ చేయక కొద్ది ఇంకా నాకింగ్ ఉండదు. డీజిల్ ఇంజిన్ కి 100 కిలోమీటర్స్ 1000 కిలోమీటర్స్ పైన కూడా నాకింగ్ జరగదు. ఎందుకంటే టెంపరేచర్ హైగా ఉంటాయి, లోపల టెంపరేచర్ ఎక్కువగా ఉండే కొద్ది డిలే పీరియడ్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్యూయల్ లోపలేస్ అయితేనే కంబషన్ స్టార్ట్ అవుతుంది, ప్రాపర్ కంబషన్ జరుగుతుంది. కంట్రోల్డ్ కంబషన్ అంటారు. అండర్స్టూడ్ నో? దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్ కంబషన్. సిన్స్ డీజిల్ ఈస్ లెస్ volatile, there are some pockets of air fuel mixture which burn during expansion and this is known as afterburning. Diesel fuel is a less volatile amma. Volatile ante what is that ante it will not change its phase. Anta toraga phase change chesukodamma diesel fuel. Petrol aithe toraga phase change aitundi. 1 degree temperature increase aitha ante petrol evaporate ayipotundi. That is called volatile nature. Okay, arthayindamma? Volatile nature ante if there is 1 degree change in temperature, it will change the phase. That is called volatile nature. సో ఎంత డిగ్రీస్ టెంపరేచర్ పెరిగినా కూడా ఫ్యూయల్ పార్టికల్స్ డీజిల్ ఫ్యూయల్ పార్టికల్ విల్ బి ఇన్ లిక్విడ్ స్టేట్ ఓన్లీ, ఇట్ విల్ నాట్ కన్వర్ట్ ఇంటూ వేపర్ స్టేజ్. దట్ ఈస్ ద రీజన్ నువ్వు డీజిల్ ఫ్యూయల్ పక్కన పెట్టినా గంట సేపు అయినా కానీ లిక్విడ్ రూపంలో ఉంటుంది, వేపర్ కాదు. అదే పెట్రోల్ ఇట్లా ఓపెన్ చేసామంటే సడన్ గా విత్ ఇన్ సెకండ్స్ లో వెళ్ళిపోతున్నామా, వేపర్ ఫేజ్ లో వెళ్ళిపోతుంది. బికాస్ పెట్రోల్ ఈజ్ హైలీ వోలటైల్ నేచర్, డీజిల్ ఈజ్ లెస్ వోలటైల్. ఓకే, అండర్స్టూడ్ నాన్న? Now this is the see how the combustion phenomena will be taking place in a diesel engine. AB is called ignition delay period. So దీంట్లోనే physical delay and chemical delay రెండు ఉంటాయి. In these two phases, physical delay and chemical delay, certain angle, certain crank angle ముందర జరుగుతుంది. Okay, 22 degrees ముందర when the piston is reaching top dead center reach కాకముందు 22 degrees దగ్గర ఫ్యూయల్ ఇంజెక్షన్ స్టార్ట్. ఫ్యూయల్ ఇంజెక్షన్ అయితేనే బర్న్ కాదమ్మా, ఫ్యూయల్ కంబషన్ విల్ నాట్ స్టార్ట్, ఇట్ విల్ టేక్ సర్టెన్ టైం. దట్ ఈస్ కాల్డ్ ఇగ్నిషన్ డిలే పీరియడ్. దీంట్లో డీజిల్ ఇంజిన్ లో 2 టైప్స్ ఆఫ్ డిలేస్ ఉంటాయి, ఫిజికల్ డిలే అండ్ కెమికల్ డిలే. అది ఓవర్కమ్ చేసిన తర్వాత స్లోగా ప్రెజర్ ఇంక్రీజ్ అవుతా ఉంటుందమ్మా, సడన్ కంబషన్ జరుగుతుంది స్టార్టింగ్ లోనే. అన్కంట్రోల్డ్ కంబషన్ అందుకే ఇలా చూపించచ్చు, స్టార్టింగ్ లోనే అన్కంట్రోల్డ్ కంబషన్ జరుగుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ కంట్రోల్డ్ కంబషన్, ఆఫ్టర్ సర్టెన్ సైకిల్స్ ఆఫ్ ఆపరేషన్, సైకిల్స్ జరిగిన తర్వాత కంట్రోల్డ్ కంబషన్ జరిగి మళ్ళీ స్మూత్ గా ఎక్స్పాన్షన్ జరుగుతుందమ్మా. ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది స్లోగా, తర్వాత ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అండ్ దిస్ ఈస్ కాల్డ్ మోటరింగ్ కర్వ్. ఓకే,
వాట్ ఈస్ మోటరింగ్ కర్వ్ అంటే కంబషన్ లేకోకుండా ఇఫ్ ద పిస్టన్ ఈజ్ ఎక్స్పాండింగ్ ఇట్ ఈస్ కాల్డ్ parameters controlled abnormal combustion. Now let us see the parameters. ఎలాగా మనం SI engines లో parameters చూసామో the parameters which controlled combustion phenomenon in SI engines. In the same way, these parameters control abnormal combustion in CI engines. Let us see the parameter. First, compression ratio. So with the increasing compression ratio, diesel engine lo chuddamma. With the increasing compression ratio, what will happen? The temperature of the engine cylinder will increase. ఎక్కువ కంప్రెషన్ రేషియో ఉందంటే ఎక్కువ ప్రెషర్ రేషియో ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ రేషియో ఉందంటే ఎక్కువ టెంపరేచర్ రేషియో ఉంటుంది. బికాస్ P is directly proportional to temperature. ప్రెషర్ ఇంక్రీజ్ అయిందంటే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అకార్డింగ్ టు సైన్స్ ప్రెషర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. లోపల ప్రెషర్ ఇంక్రీజ్ అయిందంటే టెంపరేచర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, వాట్ ఈస్ హ్యాపెనింగ్? ద డిలే పీరియడ్ విల్ డిక్రీజ్. లోపల డిలే పీరియడ్, ఇగ్నిషన్ డిలే పీరియడ్ డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ది ఇగ్నిషన్ డిలే పీరియడ్ డిక్రీజెస్, కంట్రోల్ కంబషన్ విల్ స్టార్ట్. ఓకే, అర్థమైందమ్మా? అగైన్ ఐఎమ్ టెల్లింగ్, ఇన్ ఏ సిఐ ఇంజిన్, if the increasing compression ratio, the temperature of the engine will increase. If the temperature of the engine increases, the delay period will decrease. Ignition delay period. If the ignition delay period decreases, controlled combustion jarugutundi. Uncontrolled combustion jaragadu. Controlled combustion ante smooth ga combustion jarugutundamma. Sudden combustion jaragadu lopala. Ekku fuel particles lopala ravu. Eppudu ekku fuel particles lopaliki vastayi, delay period ekku unte. Time ekku తీసుకుంటే ఎక్కువ fuel particles లోపలికి వస్తాయి. సో డిలే పీరియడ్ తగ్గుతుంది. ఎప్పుడు తగ్గుతుంది? వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్. వెన్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, అకార్డింగ్ టు ఆటో ఇగ్నిషన్ థియరీ, ద టెంపరేచర్, ద డిలే పీరియడ్ విల్ డిక్రీజ్ విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్. డిలే పీరియడ్ డిక్రీజ్ అయినప్పుడు ఫ్యూయల్ పార్టికల్ లోపల పడితేనే కంబషన్ స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కంట్రోల్డ్ కంబషన్. సో డీజిల్ ఇంజిన్లో అది మేలు. హయ్యర్ కంప్రెషన్ రేషియో, బెటర్ ఇంజిన్ ఎఫిషియన్సీస్ ఉంటాయి ఇన్ ద డీజిల్ ఇంజిన్. అర్థమైందమ్మా? డీజిల్ ఇంజిన్లో ఎలా వర్క్ అవుతుందంటే హయ్యర్ కంప్రెషన్ రేషియోస్, బెటర్ కంబషన్ ఫినామినా. నిలబడి నువ్వు హయ్యర్ ద కంప్రెషన్, ద టెంపరేచర్ ఆఫ్ ద సిలిండర్ ఆర్ హయ్యర్. లోపల టెంపరేచర్ ఆఫ్ ద సిలిండర్ ఎక్కువ ఉంటుందా? గ్రేటర్ ద కంప్రెషన్. అండ్ హెన్స్ డ్యూ టు హయ్యర్ మాలిక్యులర్ యాక్టివిటీస్, లోపల హయ్యర్ మాలిక్యులర్ యాక్టివిటీస్ వల్ల ద ఇగ్నిషన్ డిలే విల్ బి లెస్. Higher molecular activities valla ignition delay will be less, delay period will be less, and chances of abnormal combustion are less at higher compression ratios, and the chances of abnormal combustion or knocking will be less at higher temperatures. Ippudu maintain aitundi higher compression ratio. Compression ratio ekku ayikoddi, the delay period will decrease, okay, due to the increase in the temperature. So compression ratio enta ekku unte anta manchide diesel engine lo. That is the reason diesel engines will give more work compared to petrol engine. ఎందుకంటే దాంట్లో కంప్రెషన్ ఎంత బాగా రేషియో మెయింటైన్ చేసే కొద్దీ మనకు వర్క్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. లాస్ట్ క్లాస్ ఐ హావ్ టోల్డ్ యూ, బాల్ తీసుకొని కింద కొడితే స్లోగా కొట్టని స్లోగా లేస్తుంది, గట్టి కొడితే ఎక్కువ లేస్తుంది పైనకి. అదే కంప్రెషన్ కూడా ఎంత హై కంప్రెషన్ చేసి అంత హై ఎక్స్పాండ్ అవుతుంది, అంత వర్క్ అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. సో డీజిల్ ఇంజిన్లో ఎంత కంప్రెషన్ చేసుకో, నో ప్రాబ్లం, బికాస్ అబ్నార్మల్ కంప్రెషన్ జరగదు డీజిల్ ఇంజిన్లో. బట్ పెట్రోల్ ఇంజిన్ అబ్నార్మల్ కంబషన్ జరుగుతుంది. విత్ ఇంక్రీజింగ్ కంప్రెషన్ రేషియో, ద డిలే పీరియడ్ విల్ డిక్రీజ్. ఇఫ్ ద డిలే పీరియడ్ డిక్రీజెస్, ద ఎండ్ చార్జ్ విల్ ఆటో ఇగ్నైట్. దానివల్ల నాకింగ్ అనేది పెట్రోల్ ఇంజిన్ లో జరుగుతుంది. బట్ ఇక్కడ నాకింగ్ జరగదు. నువ్వు హయ్యర్ కంప్రెషన్ రేషియో, ద డిలే పీరియడ్ డిక్రీజ్ గా ఉండాలి, అప్పుడే సడన్ కంప్రెషన్ జరగదు దీంట్లో డీజిల్ ఇంజిన్ లో. బట్ పెట్రోల్ ఇంజిన్ లో డేంజర్, ఇక్కడ హ్యాపీ. అర్థమైందమ్మా? రివర్స్ నేచర్ అమ్మా డీజిల్ ఇంజిన్, పెట్రోల్ ఇంజిన్ రివర్స్ నేచర్. ఏమంటే ఇక్కడ హయ్యర్ ది కంప్రెషన్ రేషియో, హయ్యర్ ది ఎఫిషియన్సీ. హయ్యర్ ది కంప్రెషన్ రేషియో, లోవర్ ది డిలే పీరియడ్. డిలే పీరియడ్ చాలా తక్కువగా ఉంటుందమ్మా. డిలే పీరియడ్ తక్కువ ఉంటే దాంట్లో డేంజర్, దీంట్లో హ్యాపీ. పెట్రోల్ ఇంజిన్లో డేంజర్ అమ్మా డిలే పీరియడ్ తక్కువ ఉంటే. డీజిల్ ఇంజిన్లో ఇంకా హ్యాపీ, బికాస్ తక్కువ టైంలో ఫ్యూయల్ పార్టికల్స్ ఎక్కువ అక్యుములేట్ కావు, సడన్గా బర్నింగ్ జరగదు, స్లోగా బర్నింగ్ జరుగుతుంది. ఫ్యూయల్ పార్టికల్స్ లోపలికి వస్తేనే బర్నింగ్ జరిగేస్తుంది. టైం తీసుకున్నామంటే మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ విల్ అక్యుములేట్ ఇన్సైడ్ ద డీజిల్ సిలిండర్, సడన్ కంబషన్ జరుగుతుంది. దట్ లీడ్స్ టు నాకింగ్. ఆ సడన్ కంబషన్ జరుపుకోకుండా ఉండాలంటే ఇంజిన్ టెంపరేచర్ ఎక్కువగా ఉండాలి. ఇంజిన్ టెంపరేచర్ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది? వెన్ ద కంప్రెషన్ రేషియో ఈస్ హయ్యర్.
డీజిల్ ఇంజిన్లో అంత హై కంప్రెషన్ రేషియో మెయింటైన్ చేసుకున్నా డీజిల్ ఇంజిన్కి ఏం కాదు, ఇంకా బెటర్ రన్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ ఎంత కిలోమీటర్లు పోయినా కూడా డీజిల్ ఇంజిన్ ఎంత వేడిగా ఉన్నా కూడా ఇంకా బాగా రన్ అవుతా ఉంటుంది. ఓకే, లోడ్ ఎక్కువ వేసిన టిప్పర్ లారీల పని ఎక్కువ లోడ్ వేస్తూ ఉంటాం. టిప్పర్ చూసారా ఇంత రాళ్ళన్నీ తీసుకొని పోతా ఉంటాయి, అయినా అవి ఇంజిన్ బాగా రన్ అవుతా ఉంటాయి. బికాస్ హయ్యర్ కంప్రెషన్ రేషియోస్ ఉంటాయి కాబట్టి ఇంకా బెటర్గా రన్ అవుతుంది. లోపల టెంపరేచర్ పెరిగే కొద్దీ నాకింగ్ తగ్గుతుంది, ఇంజిన్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఎంత దాకా పెంచుకోగలుగుతామంటే దాని ఒక మెటీరియల్ దాకా, ఇప్పుడు ఉండే మెటీరియల్ ఎంత టెంపరేచర్ కంట్రోల్ చేయగలుగుతుందో అంతే. ఇష్టం వచ్చినట్లు పెంచుకున్న పోయినాం అనుకో అవి లోపల ఉండే మెటీరియల్స్ మెల్ట్ అయిపోతాయి, డీజిల్లో కూడా మెల్ట్ అవుతాయి. ఎందుకంటే దట్ ఈస్ ద రీజన్ వీఆర్ నాట్ ఏబుల్ టు డిజైన్ ఏ డీజిల్ ఇంజిన్స్ విచ్ కెన్ బి కంట్రోల్డ్ అట్ హయ్యర్ టెంపరేచర్. మన దగ్గర మెటీరియల్స్ లేవు. ఒక టైటానియం వాడామనుకో, టైటానియం కెన్ విస్టాండ్ అట్ 2000 degrees Celsius, బట్ టైటానియం కాస్ట్ ఎక్కువ, చాలా కాస్ట్. డీజిల్ ఇంజిన్ వాడమంటే డీజిల్ ఇంజిన్ కాస్ట్ పెరిగిపోతుంది, కాబట్టి టైటానియం వాడలేము, ఓన్లీ ఐరనే వాడగలుగుతాం, స్టీల్ ఆర్ ఐరన్ విచ్ హ్యాస్ మోర్ మెల్టింగ్ పాయింట్. ఓకే, మ్యాక్సిమం మెల్టింగ్ పాయింట్ దానికే ఉండము, అవి ఒక్కటే దానికన్నా ఎక్కువ టెంపరేచర్ ఉందంటే ఇంజిన్ మెల్ట్ అయిపోతుంది. అర్థమైందా? ఏబుల్ అండర్స్టాండ్? దిస్ ఇస్ కంప్రెషన్ రేషియో. సో మోర్ ది కంప్రెషన్ రేషియో ఇన్ డీజిల్ ఇంజిన్, మోర్ ది బెటర్ ఎఫిషియన్సీ, లెస్ అన్కంట్రోల్ కంబషన్, నెక్స్ట్ పాయింట్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పాయింట్ ఈస్, వినండి అమ్మా, సిలిండర్ వాల్ టెంపరేచర్. రైట్, సిలిండర్ వాల్ టెంపరేచర్ దానివల్ల మనకు మేలా నష్టమా చెప్పుమా? సిలిండర్ వాల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మనకు మేలా నష్టమా డీజిల్ ఇంజిన్లో? ఎలా మేలు చెప్పుమా, ఎలా మేలు? మంచిదే. యూ హ్యావ్ టోల్డ్ దట్ ఇన్ కియా కంపెనీలు అడిగిన క్వశ్చన్. సో ఇఫ్ ద సిలిండర్ వాల్ టెంపరేచర్ ఆఫ్ ద డీజిల్ ఇంజిన్ ఇంక్రీజెస్, will it affect engine or not? The combustion phenomena will affect or not? You told very yes sir, good sir, male annar good annar. దానివల్ల ఏం రీజన్? షో టెల్ మీ ద రీజన్ చెప్పమ్మా. సిలిండర్ వాల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే వై ఇట్ ఈస్ గుడ్ ఫర్ డీజిల్ ఇంజిన్? ఇంతసేపు అదే కదా చెప్పిందమ్మా, సింపుల్ కాన్సెప్ట్. టెంపరేచర్ ఎక్కువ ఉంటే లోపల సిలిండర్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఈస్ ఇట్ గుడ్ ఫర్ ఇంజిన్ ఆర్ బ్యాడ్ ఫర్ ఇంజిన్? గుడ్ ఫర్ ఇంజిన్. వాట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ గుడ్? చెప్పమ్మా, వై ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇంజిన్? చెప్పు, కరెక్ట్ అమ్మా, చెప్పు. కంట్రోల్ కంబషన్ విల్ హ్యాపెన్ ఇన్ డీజిల్ ఇంజిన్స్ కదా. వాట్ ఈస్ దట్ కంట్రోల్ కంబషన్? థియరీ, ఒక థియరీ చెప్పారు. వాట్ ఈస్ దట్ థియరీ? ఇంజిన్ వాల్ టెంపరేచర్ ఇస్ మోర్. ఇంజిన్ వాల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే ఎందుకు గుడ్ ఫర్ ఇంజిన్ అంటే, యాజ్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్ ద ఇగ్నిషన్ డిలే పీరియడ్, ఇదే చెప్పాల్సింది మీరు. ద ఇగ్నిషన్ డిలే పీరియడ్ విల్ డిక్రీజ్. ఇఫ్ ద ఇగ్నిషన్ డిలే పీరియడ్ డిక్రీజెస్, ఇన్స్టాంటేనియస్ కంబషన్ విల్ టేక్ ప్లేస్. సడన్ కంబషన్ జరగదు, ఇన్స్టాంటేనియస్ కంబషన్. ఫ్యూయల్ పార్టికల్ పడుతుంది, కంబషన్ స్టార్ట్ అవుతుంది. డిలే అయిందనుకో మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ లోపలికి వచ్చేస్తాయి డీజిల్ ఇంజిన్లో, సడన్ గా ఫ్యూయల్ కంబషన్ జరుగుతుంది. మోర్ ఫ్యూయల్ పార్టికల్ విల్ బర్న్ సడన్లీ, అలా జరగకూడదు, స్లోగా కంబషన్ జరగాలి. ఇన్స్టాంటేనియస్ ఫ్యూయల్ పార్టికల్స్ ఏ టచ్ అయితేనే కంబషన్ స్టార్ట్ కావాలి. డిలే అయిందనుకో ఒకేసారి ఫ్యూయల్ పార్టికల్స్ లోకి అక్యూమినేట్ అయిపోయి ఒకేసారి బర్న్ అవుతాయి. దట్ విల్ లీడ్స్ టు నాకింగ్. దట్ ఈస్ కాల్డ్ అన్కంట్రోల్డ్ కంబషన్. అదే చెప్పాల్సింది. విత్ ఇంక్రీజింగ్ టెంపరేచర్ ద డిలే పీరియడ్ డిక్రీజెస్. ఇఫ్ ద డిలే పీరియడ్ డిక్రీజెస్, కంట్రోల్ కంబషన్ విల్ టేక్ ప్లేస్. డిలే పీరియడ్ ఇంక్రీజ్ అయిందంటే అన్కంట్రోల్ కంబషన్, డిలే పీరియడ్ డిక్రీజ్ అయిందంటే కంట్రోల్ కంబషన్, డిలే పీరియడ్ ఇంక్రీజ్ అయిందంటే అన్కంట్రోల్ కంబషన్. ఎప్పుడు డిలే పీరియడ్ ఇంక్రీజ్ అవుతుంది? వెన్ ద టెంపరేచర్ ఈజ్ లో. ఇప్పుడు డిలే పీరియడ్ తక్కువ అవుతుంది వెన్ ద టెంపరేచర్ ఈజ్ హై. హై టెంపరేచర్ అప్పుడు డిలే పీరియడ్ విల్ డిక్రీజ్. అదేమ్మా. సో వాల్ టెంపరేచర్ ఎక్కువ ఉంటే మేల్ మనకి. ద సిలిండర్ వాల్ టెంపరేచర్ షుడ్ బి హై సో దట్ ద డిలే పీరియడ్ విల్ బి లో. ఇఫ్ ద డిలే పీరియడ్ లోస్, uncontrolled combustion will stop, controlled combustion will start. నెక్స్ట్ వాల్ టెంపరేచర్ తర్వాత నెక్స్ట్ డిలే పీరియడ్. ద డిలే పీరియడ్ షుడ్ బి స్మాల్. రైట్ నెంబర్. డిలే పీరియడ్ థర్డ్ పాయింట్. డిలే పీరియడ్ దీంట్లో తక్కువ ఉండాలి, పెట్రోల్ ఇంజిన్లో ఎక్కువ ఉండాలి. గుర్తుపెట్టుకోండమ్మా. ద ఇగ్నిషన్ డిలే పీరియడ్ షుడ్ బి స్మాల్ ఇన్ ఏ డీజిల్ ఇంజిన్, should be more in a petrol engine. The ignition delay period should be small in a diesel engine, more in a petrol engine. Nothing, Amma.
ఓకే, మా అర్థమైంది. డిలే పీరియడ్, ద డిలే పీరియడ్ షుడ్ బి స్మాల్ ఇన్ ఏ పెట్రోల్ డీజిల్ ఇంజిన్, ఇట్ షుడ్ బి లార్జ్ ఇన్ ఏ పెట్రోల్ ఇంజిన్. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ చెప్పండి. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ లో ఉండాలి, ఎక్కువ ఉండాలి? సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఫర్ ది డీజిల్ ఇంజిన్ కి, డీజిల్ ఫ్యూయల్ కి సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ లో ఉండాలి, ఎక్కువ ఉండాలా? అదే కన్ఫ్యూజన్ చేస్తున్నారు చూడండి. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్, ద టెంపరేచర్ అట్ విచ్ సెల్ఫ్ కంబషన్ టేక్ ప్లేస్. గుర్తు చేసుకున్నామా? కరెక్ట్ చెప్పాను, అందరు కలిసి. లో ఉండాలి, ఎక్కువ ఉండాలి. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ద డీజిల్ ఫ్యూయల్ అందరు ఫిక్సా? ఎవ్రీబడి హై చెప్పనమ్మా. ఎవ్రీబడి హైయా, ఎవ్రీబడి లోవా? కొంతమంది లో, కొంతమంది హై, అంతే కదా? చెప్పండమ్మా, ఎవరు లో? లో ఎవరు చెప్పండమ్మా? లో 1 2 3. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ డీజిల్ ఇంజిన్ షుడ్ బి లో. హై ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరూ హైనా? మిగతా వాళ్ళందరూ హై, కాంప్లైంట్ గా హై చెప్తున్నారు, రైటే కదా? హై ఉండాలి కాదమ్మా, లో ఉండాలి. ఓకే, సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ద డీజిల్ ఫ్యూయల్ షుడ్ బి లో. హై ఉండకూడదమ్మా, లో ఉండాలి. ఓకే, ఎందుకంటే ఆ టెంపరేచర్ రీచ్ కావడానికి టైం పట్టకూడదు. అర్థమైందా? ఫ్యూయల్ పార్టికల్స్ లోపల వెళ్ళాయంటే సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ హైగా ఉందనుకో, ఆ టెంపరేచర్ రీచ్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ కావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఎక్కువ టైంలో మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ విల్ బి అక్యుములేట్ ఇన్సైడ్ ద సిలిండర్, సడన్ కంబషన్ జరుగుతుంది. కాబట్టి టెంపరేచర్ షుడ్ బి లో. లో ఉన్నప్పుడు ఫ్యూయల్ పార్టికల్స్ ఎయిర్ తో టచ్ అయితేనే ఆ టెంపరేచర్ రీచ్ అయితే బర్న్ అయిపోవాలి. అర్థమైందమ్మా? ఆ ఫ్యూయల్ పార్టికల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ నుంచి ఎప్పుడైతే కంప్రెస్డ్ ఎయిర్ విచ్ ఇస్ అట్ హైయర్ టెంపరేచర్ టచ్ అవుతుందో, ఆ టెంపరేచర్ రీచ్ అయిందంటే చాలు సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్. ఆ లో ఉండడం వల్ల ఇన్స్టాంటేనియస్ కంబషన్ ఇట్ విల్ టేక్. టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల ఏ టెంపరేచర్ తక్కువ ఉందనుకో, ఆ టెంపరేచర్ రీచ్ అయ్యేదాకా ఇది ఫ్యూయల్ పార్టికల్ లోపల వెళ్తూనే ఉంటాయి. రీచ్ అయిన తర్వాత ఒక్కసారి టెంపరేచర్ హై ఉన్నప్పుడు అప్పుడు బర్న్ అవుతాయి. టైం పడుతుంది, ఇట్ విల్ టేక్ మచ్ టైం. అర్థమైందమ్మా? అండర్స్టూడ్ నోట్ దిస్. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ద డీజిల్ ఫ్యూయల్ షుడ్ బి లో. లో ఉంటేనే ఇన్స్టాంటేనియస్ కంబషన్ జరుగుతుంది, హై ఉంటే అబ్నార్మల్ కంబషన్ జరుగుతుంది. ఎందుకంటే హై టెంపరేచర్ రీచ్ కావాలని టైం పడుతుంది. డీజిల్ ఫ్యూయల్ కి హై టెంపరేచర్ సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ కావాలంటే ఎక్కువసేపు పడతాను. ఎక్కువసేపు పడితే మోర్ ఫ్యూయల్ పార్టికల్ విల్ బి అక్యుములేటెడ్ ఇన్సైడ్ ద సిలిండర్, అన్కంట్రోల్ కంబషన్ విల్ టేక్. అర్థమైందమ్మా? అండర్స్టూడ్ నో? సో ద సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ ద డీజిల్ ఫ్యూయల్ షుడ్ బి లో ఇన్ ఏ డీజిల్ ఇంజిన్. పెట్రోల్ ఇంజిన్ కి హై ఉండాలి, పెట్రోల్ ఫ్యూయల్ కి హై ఉండాలి. అందుకే డీజిల్ ఫ్యూయల్ కి లో సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది, పెట్రోల్ ఫ్యూయల్ కి హై సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. అందుకే అది పోయి పెట్రోల్ ఇంజిన్స్ లో వాడతాం, డీజిల్ అనేది పోయి డీజిల్ ఇంజిన్స్ లో వాడతాం. రెండు మిక్స్ చేసి రాడామంటే ఇంజిన్ చెడిపోతుంది. డీజిల్ ఇంజిన్ లో పెట్రోల్ వాడినా, పెట్రోల్ ఇంజిన్స్ పై డీజిల్ వాడినా ఇంజిన్ చెడిపోతాయి. ఓకే, బికాస్ దీని సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ లో ఉంటేనే మేలు, దాంట్లో సెల్ఫ్ ఇగ్నిషన్ ఎక్కువ ఉంటేనే మేలు. పెట్రోల్ పార్టికల్స్ కి సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఎక్కువ ఉంటేనే మేలు. ఎక్కువ ఉండే సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ డీజిల్ ఇంజిన్ లో వాడామనుకో, ఎక్కువ ఫ్యూయల్ పార్టికల్ లోపల అకామిడేట్ ఒక్కసారి కంబషన్ జరిగి నాకింగ్ జరుగుతాయి. దేంట్లో? ఇఫ్ డీజిల్ ఈజ్ విత్ ద పెట్రోల్ ఈజ్ యూజ్డ్ ఇన్ డీజిల్ ఇంజిన్. మా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, మా టెక్నికల్ కాన్సెప్ట్ ఇది. ఇఫ్ ద పెట్రోల్ ఈజ్ యూజ్డ్ ఇన్ డీజిల్ ఇంజిన్, నువ్వు తెలియకోకుండా కార్ తీసుకోపోయినావు, పెట్రోల్ కార్లోకి డీజిల్ కార్లోకి పెట్రోల్ వేసావు, డీజిల్ కార్ తీసుకోమని నువ్వు తెలియకుండా పెట్రోల్ వేసేసావు. పెట్రోల్ వేస్తేనే ఇమ్మీడియట్ గా తీసేస్తా పెట్రోల్, మొత్తం ఇంజిన్ అంతా క్లీన్ చేసేసేలా. లేదు అట్లే వాడామంటే పర్వాలేదు సార్, పెట్రోల్ అయితేమి డీజిల్ అయితేమి నా ఇష్టం, నేను అనుకుంటూ పోతా అంటే కొంచెం ముందర పోతాను బట్ట సౌండ్స్ వచ్చేస్తాయి ఇంజిన్ లో. ఎందుకంటే పెట్రోల్ ఫ్యూయల్ కి ఎక్కువ సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉంటుంది. పెట్రోల్ ఫ్యూయల్ కి ఎక్కువ సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ వల్ల లోపల వెళ్తేనే సడన్ కంబషన్ జరగదు, టైం పడుతుంది. డిలే పీరియడ్ విల్ బి మోర్. డిలే పీరియడ్ ఎక్కువ ఉండడం వల్ల మోర్ ఫ్యూయల్ పార్టికల్ పెట్రోల్ పార్టికల్ ఒక్కసారి అక్యుములేట్ అయిపోతాయి ఇంజిన్ సిలిండర్, సడన్ కంబషన్ జరుగుతుంది. ఎవ్రీ సైకిల్ కి సడన్ కంబషన్, 4 స్ట్రోక్స్ అయిపోయింది, మళ్ళీ నెక్స్ట్ సైకిల్ కల్లా
నాకింగ్, నెక్స్ట్ సైకిల్ నాకింగ్, నెక్స్ట్ సైకిల్ నాకింగ్ జరిగి ఇంజిన్ ఫెయిల్ అయిపోతుంది, ఇంజిన్ బస్ట్ అవుతుంది, ఇంజిన్ క్రాక్స్ వచ్చేస్తాయి, ఇంజిన్ సిలిండర్ అన్నిసార్లు నాకింగ్ జరుగుతాయి లోపల. ఏదో ఒకసారి జరిగితే అన్కంట్రోల్ కంబషన్ ఓకే, ప్రతి సైకిల్కి అన్కంట్రోల్ కంబషన్ జరుగుతుంది అనుకో, నాకింగ్ జరిగింది అనుకో, ఇంజిన్ ఫెయిల్ అయిపోతుంది. సో డీజిల్ ఇంజిన్లో పెట్రోల్ వాడకూడదు, పెట్రోల్ వాడంటే పెట్రోల్ ఇంజిన్ చెడిపోతుంది. అట్ ద సేమ్ టైం పెట్రోల్ ఇంజిన్లో కూడా డీజిల్ వాడకూడదు. సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ డీజిల్ తక్కువ కాబట్టి అది కూడా ఇట్ విల్ లీడ్స్ టు నాకింగ్. అర్థమైందమ్మా? నెక్స్ట్ సో వెరీ డేంజరస్ ఫర్ బోత్. ఇది దాంట్లో వాడిన డేంజర్, అది దీంట్లో వాడిన డేంజర్, దాంట్లోనే వాడాలి. ఓకే, నెక్స్ట్ మా అర్థమైందమ్మా? సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఆఫ్ పెట్రోల్ డీజిల్ షుడ్ బి లెస్ కంపేర్ టు పెట్రోల్. ఇగ్నిషన్ అడ్వాన్స్ యాంగిల్ రాయండమ్మా. ఇగ్నిషన్ అడ్వాన్స్ యాంగిల్, ఇగ్నిషన్ అడ్వాన్స్ యాంగిల్. ఓకే మా వాట్ ఈస్ ఇగ్నిషన్ అడ్వాన్స్ యాంగిల్ అంటే ఫ్యూయల్ పార్టికల్స్ నువ్వు పిస్టన్ ఇంకా పైన రాకముందు ఫ్యూయల్ సప్లై చేస్తున్నావు అని. ఇగ్నిషన్ అడ్వాన్స్ యాంగిల్ ముందు పిస్టన్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు, ఇది హెడ్ అమ్మా, ఈ లెవెల్లో ఉన్నప్పుడు నువ్వు ఫ్యూయల్ ఇంజెక్షన్ చేస్తావు. ఇప్పుడు ఏం చేస్తావు అంటే ముందే నేను ఫ్యూయల్ ఇంజెక్షన్ చేస్తా అంటాను. పిస్టన్ పైన రాకముందు కొంచెం ముందే ఇగ్నైట్ చేస్తున్నా అంటావు, ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తున్నా అంటావు. ఓకే మా అర్థమైందమ్మా? ఇఫ్ ద ఫ్యూయల్ ఇంజెక్షన్ యాంగిల్ ఈజ్ అడ్వాన్స్డ్, ముందు ఇక్కడ ఇచ్చే వాళ్ళం ముందే ఇస్తున్నాం, ఫ్యూయల్ సప్లై చేస్తున్నాం. సో యు ఆర్ సప్లైయింగ్ ద ఫ్యూయల్ అట్ లో టెంపరేచర్స్. అర్థమైందమ్మా? దట్ మీనింగ్ మీన్స్ యు ఆర్ సప్లైయింగ్ ద ఫ్యూయల్ అట్ లో ప్రెషర్స్ అండ్ లో టెంపరేచర్ ఎయిర్ లోకి నువ్వు సప్లై చేస్తున్నావు ఫ్యూయల్ని. సో లో ప్రెషర్ అండ్ లో టెంపరేచర్ ఎయిర్ సప్లై చేస్తే వాట్ ఐ టోల్డ్ యూ అకార్డింగ్ ఆటో ఇగ్నిషన్ థియరీ ద టైమ్ డిలే పీరియడ్ విల్ బి మోర్. డిలే పీరియడ్ మోడ్ ఉంటుంది. డిలే పీరియడ్ మోడ్ అయితే మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ లోకి అక్యుమిలేట్ అయిపోయి మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ సడన్ కంబషన్ జరుగుతుంది. అర్థమమ్మా? దిస్ లీడ్స్ టు నాకింగ్ ఇన్ ఏ డీజిల్ ఇంజిన్. సో ఫ్యూయల్ అడ్వాన్స్ యాంగిల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, ఎక్కువ ఉండకూడదమ్మా. ముందే సప్లై చేయకూడదు ఫ్యూయల్. పిస్టన్ పైనకి వచ్చినప్పుడు సప్లై చేయాలి, హై ప్రెషర్ రేషియో మెయింటైన్ చేసినప్పుడు అప్పుడు సప్లై చేయాలి. పిస్టన్ అనేది పైన ఉన్నప్పుడు సప్లై చేయాలి, ముందే సప్లై చేయకూడదు ఫ్యూయల్. ముందే సప్లై చేసినా అంటే లో ప్రెషర్ లో టెంపరేచర్ ఎయిర్లోకి నేను ఫ్యూయల్ సప్లై చేస్తున్నావు, డీజిల్ ఫ్యూయల్. ఆ టెంపరేచర్ అప్పుడు ఇట్ విల్ నాట్ బర్న్ బికాస్ ద సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ కాలే, తక్కువగా ఉంది, ఇంకా ఫ్యూయల్ బర్న్ కాదు. కాబట్టి ఎక్కువ ఫ్యూయల్ పార్టికల్స్ లోపలికి వచ్చేస్తాయి, బర్న్ కాకుండా ఫ్యూయల్ పార్టికల్స్ అన్ని లోపల మిక్స్ ఉంటాయి, సడన్ గా కంబషన్ జరుగుతుంది. అన్ని ఫ్యూయల్ పార్టికల్ ఒకేసారి కంబషన్ జరుగుతుంది. దిట్ విల్ లీడ్స్ టు నాకింగ్. అర్థమైందమ్మా కాన్సెప్ట్? అడ్వాన్స్ యాంగిల్ ఉండకూడదు, యాంగిల్ రిటార్డేషన్ ఉండాలి. తర్వాత ఫ్యూయల్ సప్లై చేయొచ్చు, ముందే ఫ్యూయల్ సప్లై చేయకూడదు. వెన్ ద పిస్టన్ ఇస్ అట్ బాటమ్ డెడ్ సెంటర్ యూ షుడ్ నాట్ సప్లై. వెన్ ద పిస్టన్ రీచ్ ద టాప్ డెడ్ సెంటర్ హై కంప్రెషన్ రేషియో మెయింటైన్ చేసిన తర్వాత ఫ్యూయల్ సప్లై చేయాలి. ముందే సప్లై చేసినట్టు ఇట్ విల్ లీడ్స్ టు నాకింగ్. అర్థమైందా కాన్సెప్ట్? నెక్స్ట్ పాయింట్ ఇన్లెట్ టెంపరేచర్. ఇన్లెట్ ఓకే, ఎయిర్ ఇన్లెట్ టెంపరేచర్ అంటాం. హై ప్రెషర్ ఎయిర్ లోపల పంపిస్తే మేలా నష్టమా? ఓకే, ఇన్లెట్ టెంపరేచర్ ఆఫ్ ఎయిర్, హై టెంపరేచర్ ఎయిర్ లోపల పంపిస్తే మనకి మేలా నష్టమా? చెప్పమా, మీరు నిద్రపోతున్నావు. మా హై టెంపరేచర్ ఎయిర్ లోపల పంపిస్తే మనకు మేలా నష్టమా? హై టెంపరేచర్ వేడిగా ఉంది ఎయిర్, ఎందుకు పుట్టుకనే వేస్ట్. వేడిగా ఉండే ఎయిర్ లోపల పంపించకూడదు కదా, చెప్పమ్మా. పంపించకూడదు, అలా కాలేను. ఏది వద్దంటే అది. ఇదే చెప్పేది వాళ్ళు, కంపెనీ చేసేది, కంపెనీ వాళ్ళు వచ్చి అవునమ్మా ఇది కదా కష్టం కదా, అది డేంజర్ కదా. అవును సార్ డేంజర్ సార్ అంట. తలకెళ్ళి పోరా బయటికి పో అంటారు. ఏం చెప్తే అదే వద్దా అంటే ఆ వద్దు సార్ ఎస్ అంటే. ఇట్లాంటి వాళ్ళు మా కంపెనీలో ఎందుకు, తలకెళ్ళిన వాళ్ళు మా కంపెనీలో వద్దని బయటకు పంపిస్తారు. నువ్వు ఫిక్స్ కావాలి, నో సార్ టెంపరేచర్ షుడ్ బి హై ఓన్లీ, లో కాదు సార్. గుడ్ అమ్మా, చాలా డేంజర్ కదా ఇంజిన్ కి. లో టెంపరేచర్ ఏ లో పంపిస్తే వెరీ డేంజర్. నో, హౌ కెన్ యూ టెల్ అంటే నో సార్ ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద ఇంజిన్ అన్నారు. బికాస్ ద టెంపరేచర్ ఇంక్రీజెస్, ద ఇన్లెట్ టెంపరేచర్ ఎక్కువగా ఉందంటే ద డిలే పీరియడ్ విల్ డిక్రీజ్. బట్ ద డిలే పీరియడ్ డిక్రీజెస్,
Spontaneous ignition will start. Spontaneous combustion will start. That is good for the engine. Engine air inlet temperature less undante, the delay period will be more. The delay period will be more. Delay period more undante, more particles లోపలికి వచ్చేస్తాయి. Uncontrolled combustion జరుగుతుంది. ఏమి ఎస్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి లేదమ్మా ఎక్కువ ఉంటే డేంజరు అట్లా చెప్పాలా నిలబడుకు అట్లే నీ ఒక కంపెనీ పోయింది నీది ఏం లాభం ఇట్లా మాట్లాడితే ఎట్లా సెలెక్ట్ చేస్తారమ్మా ఇట్లా అడిగినప్పుడు ఆన్సర్ చెప్పాలా టెక్నికల్గా మీ స్ట్రాంగ్ ఉంటే ఇంటర్వ్యూలో దే విల్ జడ్జ్ దిస్ ఓన్లీ తలకే ఉండేవాళ్ళు కాదు వాళ్ళకి తలకే లేని వాళ్ళు కాదు వాళ్ళకి కావాల్సింది సబ్జెక్ట్ ఉండేవాళ్ళు వాళ్ళకి కావాల్సిన కంపెనీకి అందుకే వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు లేదంటే హ్యాపీగా తీసుకుంటారు మాకు తలకే లేని వాళ్ళకి పర్వాలేదు అనుకో తీసుకుంటారు నువ్వు ఇంటర్వ్యూ ఏం అవసరం లేదు డైరెక్ట్ కంపెనీకి వచ్చేసి ఈ రోజు నా కంపెనీ జాయిన్ అయిపో అంటారు ఎందుకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నా అంటే దే వాంట్ సీ ద నేచర్ ఆఫ్ స్టూడెంట్ ఎంత యాక్టివ్గా ఉన్నాడు సబ్జెక్ట్ పరంగా స్ట్రాంగ్గా ఉన్నారు లేదా స్ట్రాంగ్గా ఉంటేనే తీసుకుంటారు ఇంటర్వ్యూ ఎందుకు కండక్ట్ చేస్తారంటే దే వాంట్ బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ దర్ కంపెనీ చెప్తామా నువ్వు కంపెనీ పెట్టావు పెద్ద ఫ్యాక్టరీ పెట్టావు అనుకోమ్మా నీకు డబ్బులు కావాలా నువ్వు ఎందుకు ఫ్యాక్టరీ పెడతావు అంటే నీ ఫ్యామిలీ బాగుంటుంది నువ్వు రిచ్గా కనపడాలి పెద్ద పెద్ద కార్లు బంగ్లా వాడాలి అందుకోసం నువ్వు కంపెనీ పెట్టావు పెద్ద ఫ్యాక్టరీ పెట్టావు ఓకే తిక్కనాయిలు వచ్చి తీసుకుంటావా నువ్వే నీ ఫ్యాక్టరీ పెట్టావు ఇప్పుడు రోడ్లో పోయినా తిక్కనో ఏ నాలెడ్జ్ లేదు కదా ఫర్ స్మాలర్ డిలే యాంగిల్ ద ఇన్లెట్ టెంపరేచర్ షుడ్ బి హై ఓకే నెక్స్ట్ ఇంజిన్ స్పీడ్ ఇది ఇంపార్టెంట్ అమ్మా ద సియర్ హయ్యర్ ఇంజిన్ స్పీడ్ పెరిగితే నాకింగ్ అనేది జరుగుతుందా జరగదా మన పెట్రోల్ డీజిల్ ఇంజిన్లో చూడమ్మా విన చదువుకోకుండానే ఆన్సర్ చెప్తే ఎట్లా చదవండి అట్లా సియర్ ఇంజిన్ స్పీడ్ పెరిగితే అమ్మా పెట్రోల్ ఇంజిన్లో మేలు డీజిల్ ఇంజిన్లో డేంజర్ ఇంజిన్ స్పీడ్ పెరిగితే సియర్ ద ఇంజెక్టర్ ఈ గేట్ టు ద ఇంజిన్ మా ఇంజెక్టర్ అనేది ఇంజిన్కి గేట్ చేసింటారమ్మా ఓకే అవుట్పుట్ షాఫ్ట్ కింద గేర్ సిస్టమ్ కి గేట్ చేసి ఉంటారు ఇంజెక్టర్ ద గేట్ టు ద ఇంజిన్ అండ్ హెన్స్ ద ఇంజెక్షన్ రిమైన్స్ కాన్స్టెంట్ అట్ సర్టెన్ క్రాంక్ యాంగిల్ దగ్గర తీటా ఈ సర్టెన్ క్రాంక్ యాంగిల్ దగ్గర ద ఇంజెక్షన్ విల్ బి గేట్ ఈ క్రాంక్ యాంగిల్ అప్పుడు ఇంత ఫ్యూయల్ సప్లై చేయండి దాంట్లో ఫిక్స్ చేసి ఉంటారమ్మా ఈ క్రాంక్ యాంగిల్ వచ్చినప్పుడు ఈ ఫ్యూయల్ సప్లై చేయండి గేట్ చేసి ఉంటారు ఇప్పుడు పాత ఇంజిన్స్ అమ్మా కొత్త ఇంజిన్స్ ఇది ఓవర్కమ్ చేశారు old engines. I am talking about old engines which are mechanically gate to the fuel injector. ఇప్పుడు అంతా సెన్సార్స్తో గేట్ చేశారమ్మ సో ఇప్పుడు ఇంజిన్స్ అన్ని చాలా ఫాస్ట్గా ఉన్నాయి ఓల్డ్ ఇంజిన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఓల్డ్ ఇంజిన్ మెకానికల్లీ ఇంజెక్టర్ ఇంజిన్స్ అంబాసిడర్ ఇంజిన్స్ ఓకే ఓల్డ్ ఇంజిన్స్ అమ్మా ఇవన్నీ మెకానికల్గా ఫ్యూయల్ ఇంజెక్షన్ స్టార్ట్ చేసింటారు వీల్ ఇంజెక్షన్ ఇస్తా ఉంటారు బేస్డ్ ఆన్ ద క్రాంక్ యాంగిల్ పైన ఇంజెక్షన్ స్టార్ట్ అయి ఉంటుంది బట్ ఇప్పుడుండే ఇంజిన్స్ అన్ని అడ్వాన్స్డ్ ఇంజిన్స్ అమ్మా హై స్పీడ్ డీజిల్ ఇంజిన్స్ ఉన్నాయి ఓకే దే హ్యావ్ ఓవర్కమ్ దిస్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం ఆల్రెడీ ఓవర్కమ్ చేశారు మనం ఇంకా ఆ ప్రాబ్లం చూస్తున్నాం అంతే అది మెకానికల్ యూ షుడ్ నో వాట్ ఇస్ ద ప్రాబ్లం దే వర్ ఫేస్డ్ ఇప్పుడు అవి లేవమ్మా ఎందుకంటే ఇప్పుడు సెన్సార్స్ పెట్టేసుకొని ఫ్యూయల్ ఇంజెక్షన్ స్టార్ట్ చేస్తున్నారు నౌ ఎ డేస్ ద ఇంజెక్షన్ ఈస్ బేస్డ్ ఆన్ సెన్సార్ సిస్టమ్ అండ్ ఎలక్ట్రానికల్లీ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఎలక్ట్రానిక్తో ఫ్యూయల్ ఇంజెక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు పూర్వకాలంలో ప్రాబ్లం ఉంది సి హియర్ W the speed is increased if the speed is increased the duration of injection time decreases అమ్మా స్పీడ్ పెరిగే కొద్దీ స్పీడ్ షాఫ్ట్ ఫాస్ట్ తిరుగుతానమ్మా ఫాస్ట్ పెరిగే కొద్దీ ద డ్యూరేషన్ ఆఫ్ ఇంజెక్షన్ టైం ఈ టైం డిక్రీజ్ అవుతుంది ఇరువతలు తీసుకున్నానమ్మా ఇరువతలు తీసుకున్నాను WT ఓకే ఇది ఈ క్రాంక్ యాంగిల్ తక్కువ ఉన్నప్పుడు ఇది కూడా తక్కువ అవుతుందమ్మా ద ఫ్యూయల్ ఇంజెక్షన్ టైం ఈజ్ డిక్రీజింగ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టైం తక్కువ అవుతుందమ్మా తక్కువ టైంలో మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ లోపలికి వచ్చేస్తాయి if the speed is increasing engine speed if the speed increases the duration of injection time decreases and hence at higher speeds more fuel particles is accumulated in less time lo more fuel particle accumulate aithapoy inside the engine cylinder okay and hence in CA engine the chances of abnormal combustion are high at higher speeds martha in the concept very good concept amma diesel engine lo engine speed perugute so what is happening abnormal combustion పెరుగుతుందమ్మా
సో డీజిల్ ఇంజిన్స్ ఆర్ కాల్ లో స్పీడ్ ఇంజిన్స్, పెట్రోల్ ఇంజిన్స్ ఆర్ కాల్ హై స్పీడ్ ఇంజిన్స్. ఎప్పుడైనా డీజిల్ ఇంజిన్లో స్పీడోమీటర్, అంబాసిడర్ స్పీడోమీటర్ చూడండి 120 ఉంటుంది. మన బస్సెస్ చూడండి అమ్మా, ఓల్డ్ బస్సెస్ దాంట్లో స్పీడోమీటర్ 120 ఉంటుంది. ఇప్పుడుండే బైక్స్కి 240 ఉంటే ఆ ఓల్డ్ బస్సెస్ కానీ 120 కన్నా ఎక్కువ పోకూడదు అవి. ఏం సార్ ఇంత పెద్ద బస్సుకు 120 అని? ఓ ఓల్డ్ బస్సెస్ అమ్మా. ఇప్పుడు వచ్చే బస్సెస్కి 140 250 దాకా ఉంది. ఇప్పుడు అంతా ఎలక్ట్రానికల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ కాబట్టి ఈ ప్రాబ్లం ఓవర్కమ్ చేస్తాం. ఓల్డ్ బస్సెస్ చూడండి, ఓల్డ్ బస్సెస్లో స్పీడోమీటర్లో మన పాత బస్సెస్ చూడండి స్పీడోమీటర్ 120 ఉంటుంది, 120 కన్నా ఎక్కువ పోలేవు. అదే 120 మ్యాక్సిమం స్పీడ్, అది 80 70 80 దాకా పోగలుగుతుంది బస్సు. ఎక్కువ పోయిందంటే నాకింగ్ జరుగుతుంది ఇంజిన్లో, డీజిల్ ఇంజిన్లో. ఓకే, ఎందుకంటే హైయర్ స్పీడ్స్ ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ విల్ డిక్రీస్. అట్ హైయర్ స్పీడ్స్ ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ విల్ డిక్రీస్. ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ డిక్రీజెస్ మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ అట్ లెస్ టైమ్ ఫ్యూయల్ పార్టికల్స్ సప్లై చేస్తుంది. At very less time, more fuel particles will be supplied inside the engine cylinder. More fuel particles supply చేస్తే సడన్ కంబషన్ జరుగుతుంది at higher speeds. దానివల్ల ఇంజిన్కి డేంజర్, నాకింగ్ అనేది జరుగుతుంది. సో ఒక కాలంలో డీజిల్ ఇంజిన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ హై లోడ్ అప్లికేషన్స్, నాట్ స్పీడ్. పెట్రోల్ ఇంజిన్స్ ఆర్ డిజైన్ ఫర్ హై స్పీడ్ అప్లికేషన్స్. పెట్రోల్ ఇంజిన్తో స్పీడ్ వెళ్ళొచ్చమ్మా, 120 140 150 వెళ్ళొచ్చు. ఎంత స్పీడ్ మూవ్ అవుతుంది పిస్టన్, అంత టర్బులెన్స్ జనరేట్ అయిపోయి టైం పీరియడ్ విల్ డిక్రీస్. ఓకే, టర్బులెన్స్ క్రియేట్ కావడం వల్ల గ్రేటర్ మాలిక్యులర్ యాక్టివిటీ పెట్రోల్ ఇంజిన్లో జరిగితే దానికి మేలు, దీనికి నష్టం. బికాజ్ ఇట్ ఈస్ ఏ డీజిల్ ఇంజిన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ మెకానికలీ కనెక్టెడ్ ఫ్యూయల్ ఇంజెక్టర్. బట్ ఇప్పుడుండే పెట్రోల్ డీజిల్ ఇంజిన్ కాలేము. వోల్వో బస్ చూడండి, వోల్వో బస్ ఇట్ ఈస్ ఏ డీజిల్ ఇంజిన్, బట్ ద వోల్వో బస్ విల్ గో అప్ టు 240 kilometers. ఓల్వో బస్సే మరి ఎందుకు అంత ఫాస్ట్ పోతుందంటే దాంట్లో ఎలక్ట్రానికలీ ఇంజిన్స్, అవన్నీ ఎలక్ట్రానికల్ ఫ్యూయల్ సప్లై ఇంజిన్స్. ఏ టైంలో ఫ్యూయల్ సప్లై ఎంత సప్లై చేయాలా అది ఎలక్ట్రానికల్ యాక్టివేటెడ్. హైయర్ స్పీడ్లో ఉన్నప్పుడు ఎంత ఫ్యూయల్ సప్లై చేయాలా, లో స్పీడ్లో ఉన్నప్పుడు ఎంత ఫ్యూయల్ సప్లై చేయాలని ఎలక్ట్రానికల్గా యాక్టివేట్ చేసి ఉంటారు ఫ్యూయల్ ఇంజెక్టర్ని. కాబట్టి దాంట్లో ప్రాబ్లం రాదు, ఈ అబ్నార్మల్ కంబషన్ ప్రాబ్లం కాదు. ఇంజిన్ టెంపరేచర్ బట్టి ఫ్యూయల్ ఇంజెక్షన్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వోల్వో ఇంజిన్స్ ప్రాబ్లం లేదమ్మా. పెద్ద బస్సెస్ అన్ని 240 kilometers 250 పోగలుగుతాయి, ఈవెన్ దో ఇట్ ఈస్ డీజిల్ ఇంజిన్స్. ఇప్పుడు వచ్చే ఇంజిన్స్ అమ్మా, ఏవైతే ఓల్డ్ ఇంజిన్స్ ఉంటాయో మెకానికల్ కనెక్టెడ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్, దానికి ప్రాబ్లం ఉంది. టైం డిక్రీజెస్, ద టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ డిక్రీజెస్, మోర్ ఫ్యూయల్ పార్టికల్ విల్ బి అక్యుములేట్ ఇన్సైడ్ ద సిలిండర్, అబ్నార్మల్ కంబషన్ జరుగుతుంది అట్ హైయర్ స్పీడ్స్. దిస్ ఇస్ ద ఫార్ములా. Crank angle, based on the crank angle, theta is equal to W into T. So time of ఇది డిక్రీజ్ అయిందంటే ఇది కూడా డిక్రీజ్, టైం విల్ డిక్రీజ్, ఫ్యూయల్ ఇంజెక్షన్ టైం డిక్రీజెస్. అంటే 0.0001 సెకండ్ కన్నా ఎక్కువ ఫ్యూయల్ పార్టికల్స్ లోపల పంపించేస్తుంది. ఎక్కువ ఫ్యూయల్ పార్టికల్స్ లోపల పోయినా అంటే సడన్ కంబషన్ జరుగుతుంది. సడన్ కంబషన్ మీన్స్ నాకింగ్. ఓకే, అదేందమ్మా అట్ హైయర్ స్పీడ్స్ డీజిల్ ఇంజిన్ నాకింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి డీజిల్ ఇంజిన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ లోవర్ స్పీడ్స్. నౌ-ఏ-డేస్ దట్ హ్యాస్ ఓవర్కమ్, అవి కూడా ఓవర్కమ్ చేసేసారు, ఈ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ చేసేసారు. ఇవన్నీ ప్రాబ్లమ్స్ 10 to 15 years బ్యాక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ. ఆ సబ్జెక్ట్ ఇప్పుడు చదువుతున్నారు. సో ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇది చదివితే ఇవన్నీ ఓవర్కమ్ చేస్తారు. వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎలక్ట్రానికల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అంటే ద హై స్పీడ్ ఇంజిన్స్ కెన్ బి డిజైన్డ్ ఫర్ ఏ డీజిల్ ఇంజిన్స్. ద ఇంజిన్ స్పీడ్ కెన్ బి ఇంక్రీజ్డ్ if you are running the engines on a electronical fuel injection system. But electronical fuel injection system is a costly thing, చాలా కాస్ట్లీ కాబట్టి we have to compromise with the cost. వోల్వో బస్సులు కొనగలిగే వాళ్ళు కొంటారమ్మా, కొనలేని వాడు వీరా బస్ ట్రావెల్స్ తీసుకుంటారు, వీరా బస్ తీసుకుంటారు. వోల్వో బస్సు 2 కోట్లు అంటారు, ఒక బస్సు వోల్వో 2 కోట్లు అంటే 2 కోట్లు పెట్టేవారు పెడతారు. ఎందుకంటే వానికి హైయర్ స్పీడ్స్ కాలం మోర్ పవర్ కాలం ఉండేవారు ఓల్డ్ బస్ కొనుక్కుంటారు. అంత కాస్ట్ పెట్టలేని సార్ అంటే చిన్న బస్ కొనుక్కుంటారు, మెకానికల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో కొనుక్కుంటారు. తక్కువ కాస్ట్ లేదు, 1 కోటి రూపాయల్లో 50 లక్షలు 60 లక్షలు అయిపోతుంది బస్సు. బట్ ఆ బస్సెస్ ఎక్కువ స్పీడ్ పోవు. ఇప్పుడుండే బస్సెస్ అన్ని హై స్పీడ్ బస్సెస్ లేదు. ఎగ్జాంపుల్ వచ్చి టొయోటా ఇన్నోవా, డీజిల్ కార్ కదా, అది డీజిల్ కార్ అయినా 240 స్పీడ్ పోతుంది డీజిల్. ఏది ఇన్నోవా కార్, ఎందుకంటే ఇన్నోవా కారు 10 లక్షలు దొరుకుతుందా, ఎంతమ్మా 25 లక్షలు to 30 లక్షలు, 30 ఎంత
30 30 ఎంతమ్మా 30 lakhs 30 lakhs కాబట్టి ద కాస్ట్ ఆఫ్ ది ఇంజిన్ ఎందుకు పెరిగిందంటే బికాస్ దే ఆర్ యూజింగ్ ఎలక్ట్రానికల్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ఇన్సైడ్ దట్. అంత కాస్ట్ ఉందంటే లోపల ఇంజెక్షన్ సిస్టమ్ ఎక్కువ మంచి స్టాండర్డ్ ఇంజెక్షన్ సిస్టమ్ ఉంటుంది. ఎలక్ట్రానికల్ వాడినారంటే ఇంజిన్ కాస్ట్ పెరిగిపోతుంది. ఓకే, అందుకే టయోటా టయోటా ఇన్నోవా ఇల్ గో అప్ టు 120, 150, 160 స్పీడ్ పోతుంది కదమ్మా. ఇన్నోవా స్పీడ్ చూసారా 180 కానీ పోతుంది. ఎందుకంటే డీజిల్ ఇంజినే, కానీ ఇట్ విల్ గో మోర్ స్పీడ్. ఆ ప్రాబ్లం లేదు, ఈ ప్రాబ్లం లేదండి. దే హ్యావ్ ఓవర్కమ్ ఇట్ బై కాంప్రమైజింగ్ కాస్ట్. కాస్ట్ ఎక్కువ పెట్టినా అందరు కొనేవాళ్ళు ఉన్నారు. ఇన్నోవా కొనేవాళ్ళు హ్యాపీ కొనుక్కుంటారు. 30 లక్షలు పోతే పోని, నాకు స్పీడ్ కావాలా అంటారు. డీజిల్ ఇంజిన్ కాబట్టి ఎక్కువ స్పీడ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ లాస్ట్ కంక్లూజన్. ఏ బెస్ట్ ఎస్ఐ ఇంజిన్ ఫ్యూయల్ ఈజ్ ఎ బ్యాడ్ సిఐ ఇంజిన్ ఫ్యూయల్ అమ్మా. అర్థమైందా? జస్ట్ నౌ ఐ టోల్డ్ యూ ఏ బెస్ట్ ఎస్ఐ ఇంజిన్ ఫ్యూయల్ ఈజ్ ఎ బ్యాడ్ సిఐ ఇంజిన్ ఫ్యూయల్. పెట్రోల్ పై డీజిల్ వేసినా, డీజిల్ పై పెట్రోల్ వేసినా ఇంజిన్ ఫెయిల్ అయిపోతుంది. దట్ ద బెస్ట్ ఎస్ఐ ఇంజిన్ ఫ్యూయల్ ఈజ్ ఎ బ్యాడ్ సిఐ ఇంజిన్ ఫ్యూయల్ అండ్ ద బెస్ట్ సిఐ ఇంజిన్ ఫ్యూయల్ ఈజ్ ఎ బ్యాడ్ ఎస్ఐ ఇంజిన్ ఫ్యూయల్. ఎంత బెస్ట్ డీజిల్ తీసుకొని పోయి పెట్రోల్ వేసినా డేంజరే, ఎంత బెస్ట్ పెట్రోల్ తీసుకొని పోయి డీజిల్ ఇంజిన్ వేసినా డేంజరే. ఓకే, ఆర్ ఫ్యూయల్ ఆర్ ద ఫ్యాక్టర్ విచ్ కంట్రోల్ నాకింగ్ ఇన్ ఎస్ఐ ఇంజిన్ ఇంక్రీజెస్ నాకింగ్ ఇన్ సిఐ ఇంజిన్స్. ఓకే, the factors which control knocking in SI engines, they increase the knocking in CI engines. The factors which control knocking in SI engines increase the knocking in CI engines. The factor which control knocking in a CI engines will increase the knocking in SI engines. Reverse lo aitunnam. ఏ ఫ్యాక్టర్స్ అయితే నాకింగ్ ని పెట్రోల్ ఇంజిన్ లో తగ్గిస్తాయో దాంట్లో ఇంక్రీజ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఇందాక చూపించా కంప్రెషన్ రేషియో తక్కువ ఉంటే పెట్రోల్ ఇంజిన్ మేలు, కంప్రెషన్ తక్కువ ఉంటే డీజిల్ ఇంజిన్ డేంజర్. అర్థమేమా? కంప్రెషన్ రేషియో తక్కువ ఉంటే పెట్రోల్ ఇంజిన్ కి మేలు, అదే కంప్రెషన్ రేషియో తక్కువ ఉంటే డీజిల్ ఇంజిన్ డేంజర్. డీజిల్ ఇంజిన్ కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉంటేనే మేలు దానికి. అర్థమేనా? ద ఫ్యాక్టర్స్ విచ్ కంట్రోల్ నాకింగ్ ఇన్ డీజిల్ ఇంజిన్ దే ఎఫెక్ట్ పెట్రోల్ ఇంజిన్. Okay, parameters. Let us see the difference parameters. Parameter SI engine, CI engine, petrol engine and diesel engine. Self ignition temperature of petrol engine should be high. Self ignition of temperature diesel engine should be low. Danvalla in the just now we have told you. Self ignition temperature petrol ki ekkuva undala, diesel ki takkuva undala. Okay, endukante indaka explain chesa kadamma ఎందుకు ఎక్కువ ఉండాలి, ఎందుకు తక్కువ ఉండాలి. నెక్స్ట్ డిలే పీరియడ్. ఎస్ఐ ఇంజిన్ డిలే పీరియడ్ ఎక్కువ ఉండాలి, డీజిల్ ఇంజిన్ డిలే పీరియడ్ తక్కువ ఉండాలి. ఆపోజిట్ నేచర్లో ఉంది చూడమ్మా. ద ఇగ్నిషన్ డిలే పీరియడ్ ఫర్ ఎస్ఐ ఇంజిన్ షుడ్ బి మోర్. ఎందుకంటే ఆ డిలే పీరియడ్ ఎక్కువ ఉందంటే ఈ ఇది వాట్ ఎవర్ ద చార్జ్ ద ఫ్లేమ్ విల్ బి గోయింగ్. ఆ ఎండ్ లోపల ఇగ్నైట్ కాలే వెళ్ళేసి కంబషన్ అయ్యి వచ్చేస్తుంది. ఎక్కువ డిలే ఉండడం వల్ల ఈ ఎండ్ ఛార్జ్ టైం పడుతుంది ఆ కంబషన్ స్టార్ట్ కావడానికి. అంతలోపల ఇది కంబషన్ చేసేసి వచ్చేస్తుంది, ప్రాపర్ కంబషన్ జరుగుతుంది. ఇట్ విల్ లీడ్స్ టు నార్మల్ కంబషన్. సో దీంట్లో ఎక్కువ ఉండాలి, దీంట్లో తక్కువ ఉండాలి. దీంట్లో ఎక్కువ ఉంటే వాట్ హ్యాపెనింగ్, డీజిల్ ఇంజిన్లో డిలే పీరియడ్ ఎక్కువ ఉంటే మోర్ ఫ్యూయల్ పార్టికల్స్ లోపలికి వచ్చేసి సడన్ కంబషన్ విల్ టేక్ ప్లేస్. సో దీంట్లో లో ఉండాలి. డిలే పీరియడ్ ఇన్ సిఐ ఇంజిన్ షెడ్యూల్ లో అండ్ ఎస్ఐ ఇంజిన్స్ హై ఉండాలి. రివర్స్లో చూడండి. తర్వాత కంప్రెషన్ రేషియో దీంట్లో లో ఉంటే దీంట్లో హై ఉండాలి. ఈ రెండు కంపారిజన్ చేయండి. కంప్రెషన్ రేషియో ఆఫ్ పెట్రోల్ ఇంజిన్ షుడ్ బి లో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ డిటోనేషన్. దీంట్లో హై ఉండాలి ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ నాకింగ్, డిటోనేషన్ ఆర్ నాకింగ్. ఎక్కడ? డీజిల్ ఇంజిన్లో. డీజిల్ ఇంజిన్లో కంప్రెషన్ రేషియో ఎక్కువ ఉంటేనే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద డీజిల్ ఇంజిన్, దీనిలో తక్కువ ఉంటేనే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ద పెట్రోల్ ఇంజిన్. నెక్స్ట్ ఇన్లెట్ టెంపరేచర్. దీంట్లో లో ఉండాలి, దీంట్లో హై ఉండాలి. Inlet temperature of air and petrol mixture in a petrol engine should be low. In a diesel engine, inlet temperature should be high. ఎక్కువ ఉంటేనే it will avoid knocking in a diesel engine. ఎక్కువ ఉండడం వల్ల we are able to avoid knocking in a diesel engine. Okay.
ఒకప్పుడు డీజిల్ ఇంజిన్ స్టార్ట్ చేసేటప్పుడు హీట్ చేస్తా అంటే చూసారా, అంబాసిడర్ అనేవాడు. అంబాసిడరు 10-15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ మేము ఇంజిన్ స్టార్ట్ కోల్డ్ కండిషన్స్లో స్టార్ట్ చేయలేము, ఇంజిన్ స్టార్ట్ కాదు అంత త్వరగా ఇంజిన్ స్టార్ట్. మేము హీటర్ పెట్టేసి హీటర్ ప్రెస్ చేసేవాళ్ళం. ఇంజిన్ హీట్ చేస్తాం, ఒక పక్కన లోపల హీటర్ ఉంటుందమ్మా, హీటర్ పెట్టేది ఇంజిన్ హీట్ చేస్తాం. ఇంజిన్ హీట్ చేసిన తర్వాత ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. ఏదమ్మా F1 హీట్ చేస్తున్నదా? ఓకే. ఆ ఎఫ్ఎం ఫ్యూయల్ ఆ టెంపరేచర్ ఉన్నప్పుడు బర్న్ అవుతుంది. అది కాన్సెప్ట్. ఓకే, అది F1 రేస్కి లేమ్మా. ఇప్పుడు మనం అవసరం లేదు పెట్రోల్కి. సో ఒకప్పుడు మనం ఇంజిన్ హీట్ చేసేవాళ్ళం. ఓకే, టు డిక్రీజ్ ద డిలే పీరియడ్. టెంపరేచర్ పెరిగితే డిలే పీరియడ్ విల్ బి డిక్రీజ్ ఇన్ ఏ డీజిల్ ఇంజిన్. ఓకే, నెక్స్ట్ ఇన్లెట్ ప్రెషర్. దీంట్లో తక్కువ ఉండాలి, దీంట్లో ఎక్కువ ఉండాలమ్మా. ఇన్లెట్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ దేంట్లో తక్కువ ఉండాలి? పెట్రోల్ ఇంజిన్లో ప్రెషర్ తక్కువ ఉంటే టెంపరేచర్ తక్కువ ఉండదు. టెంపరేచర్ తక్కువ ఉంటే మేలు, డిలే పీరియడ్ విల్ బీ మోర్ ఇన్ ఏ పెట్రోల్ ఇంజిన్. ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉంటేనే మేలు దీనికి. నెక్స్ట్ కంబషన్ వాల్ టెంపరేచర్. దీంట్లో లో ఉండాలి, దీంట్లో హై ఉండాలి. పెట్రోల్ ఇంజిన్స్లో కంబషన్ వాల్ టెంపరేచర్ షుడ్ బి లో, డీజిల్ ఇంజిన్లో కంబషన్ వాల్ టెంపరేచర్ షుడ్ బి హై. ఎక్కువ ఉందంటే ఫ్యూయల్ పార్టికల్స్ లోపల పోయి టచ్ అయితేనే బర్న్ అయిపోతాయి. పెట్రోల్లో సడన్ కంబషన్ విల్ టేక్ ప్లేస్ ఇన్ పెట్రోల్. డీజిల్ ఇంజిన్ హై ఉంటేనే మేలు, ఇన్స్టాంటేనియస్ కంబషన్ జరుగుతుంది డీజిల్ ఇంజిన్లో. అన్ని ఫ్యూయల్స్ అని అక్యుములేట్ కావు, ఒక్కొక్క ఫ్యూయల్ బర్న్ అయి ప్రాపర్ కంబషన్ జరుగుతుంది. అర్థమైందమ్మా? సో ద ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్స్ నాకింగ్ ఏ డీజిల్ ఇంజిన్ రివర్స్ టు ద పెట్రోల్ ఇంజిన్. అర్థమైందమ్మా? దీంట్లో లో ఉంటే దాంట్లో హై ఉండాలి, దీంట్లో హై ఉంటే దాంట్లో లో ఉండాలి. ఆపోజిట్ అమ్మా. దట్ ఈస్ ద రీజన్ పెట్రోల్ పై డీజిల్లో ఇంజిన్లోకి వేసినా డేంజరే, డీజిల్ పై పెట్రోల్ ఇంజిన్కి వేసినా డేంజరే. బికాజ్ ఈ ఫ్యాక్టర్స్ అన్ని విల్ ప్లే. ఓకే, అది ఫ్యూయలే కన్సర్, ఇది ఫ్యూయలే కన్సర్ అంటే ప్రాపర్టీస్ చేంజ్ ఉంటాయి. మీరు ఆలోచించాలమ్మా. సో ఇది పెట్రోలే కదా సార్, ఇది ఫ్యూయలే కదా, ఇది ఫాజిల్ ఫ్యూయలే కదా, ఇది కూడా ఫాజిల్ ఫ్యూయలే కదా, ఏంటి దీన్ని డీజిల్ అంటాం, దీంట్లో పెట్రోల్ అంటాం. దాని ప్రాపర్టీస్ చేంజ్ అయి ఉంటాయి. ఒక్కొక్క ఫ్యూయల్కి ఒక్కొక్క ప్రాపర్టీస్ ఉంటాయి. అన్ని ఫ్యూయల్ పై దీంట్లో వాడకూడదు, ఇన్ని ఫ్యూయల్ పై దీంట్లో వాడకూడదు. ఏది అవసరమో దాంట్లో వాడాలి. డీజిల్ ఇంజిన్లో డీజిల్ వేయాలి, పెట్రోల్ ఇంజిన్లో పెట్రోల్ వేయాలి. బికాస్ డీజిల్ ఇంజిన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ డీజిల్ ఫ్యూయల్, పెట్రోల్ ఇంజిన్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ పెట్రోల్ ఫ్యూయల్. ఓకే, అండర్స్టాండ్ దట్. నెక్స్ట్ note, if petrol is put in SCA engines, if petrol is used in diesel engine, as petrol has high self ignition temperature, petrol ki high self ignition temperature undadam valla and longer ignition delay, more fuel will be accumulated inside the cylinder and hence burn suddenly. This results in severe knocking. ఇందాక చెప్పాను కదమ్మా, పెట్రోల్ అనేది డీజిల్ ఇంజిన్ లోకి వేస్తే ఏం జరుగుతుంది? If petrol is used in diesel engine, CA engines, as petrol has high self ignition temperature, పెట్రోల్ ఎక్కువ సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ ఉండడం వల్ల ఎక్కువ టైం తీసుకుంటుంది బర్న్ కావడానికి. ఎక్కువ టైం తీసుకుంటే మోర్ ఫ్యూయల్ పార్టికల్ విల్ బి అక్యుములేటెడ్ ఇన్సైడ్ ద సిలిండర్. మోర్ ఫ్యూయల్ పార్టికల్ అక్యుములేటెడ్, ఇన్స్టాంటేనియస్ సడన్ కంబషన్ విల్ టేక్ ప్లేస్. దట్ విల్ లీడ్స్ టు నాకింగ్ ఇన్ ఏ డీజిల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్లో పెట్రోల్ వేస్తే దట్ విల్ లీడ్స్ టు నాకింగ్. ఇప్పుడు చూడండి, ఇఫ్ డీజిల్ ఈస్ పుట్ ఇన్ SI ఇంజిన్, డీజిల్ ఫ్యూయల్ పై పెట్రోల్ ఇంజిన్లోకి వేసామంటే, if diesel is put in SI engine, the diesel is less volatile. Diesel is less volatile. Combustion will not be proper and large amount of carbon particle will be accumulated around the spark plug. Diesel అనేది less volatile ఉండడం వల్ల లిక్విడ్ రూపంలో ఉంటుందమ్మా డీజిల్. ఓకే, లెస్ volatile అంటే నువ్వు ఎంత టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా లిక్విడ్ రూపంలో ఉంటుంది, గ్యాషెస్ రూపంలో కన్వర్ట్ కాదు. లిక్విడ్ రూపంలో ఉందంటే ఆ స్పార్క్ ప్లగ్ మధ్య గ్యాప్ ఉంటుంది, ఆ లిక్విడ్ పార్టికల్ స్టిక్ అయినాయి అనుకో, స్పార్కే ఇది. ఆ కార్బన్ డిపాజిట్స్ వెళ్ళి స్టిక్ అవుతాయి స్పార్క్ ప్లగ్కి. స్పార్క్ ప్లగ్ కంబషన్ చేయదు, స్పార్క్ ప్లగ్ ఇగ్నిషన్ ఇది. కాబట్టి ఇంజిన్ స్టార్టే కాదు. పెట్రోల్ ఇంజిన్స్లో డీజిల్ వేస్తే, యాజ్ ఎ డీజిల్ ఈజ్ హై volatile, less volatile, as the diesel is less volatile,
సో ఇట్ విల్ స్టిక్ ఆన్ టు ద స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్ టచ్ అయిందంటే స్పార్కే ఇది. స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఎక్కకుండా కంబషన్ జరగదు, ఇంజినే స్టార్ట్ కాదు. దట్ ఈస్ ద రీజన్. ఇఫ్ ద డీజల్ ఈజ్ పుట్ ఇన్ పెట్రోల్ ఇంజిన్స్ ఆర్ ద డీజల్ ఈజ్ లెస్ వోలటైల్, కంబషన్ విల్ నాట్ బి ప్రాపర్. కంబషన్ ప్రాపర్గా ఉండదు. అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ కార్బన్ పార్టికల్స్ డిపాజిట్ అరౌండ్ ద స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్ దగ్గర లార్జ్ నెంబర్ ఆఫ్ కార్బన్ పార్టికల్ డిపాజిట్ కావడం వల్ల అండ్ దేర్ బై ద ఇంజిన్ విల్ బి బ్లాక్డ్. ఇంజిన్ బ్లాక్ అయిపోతుంది. మొత్తం మళ్ళీ డీజిల్ అంతా బయట తీసేదాకా ఇంజిన్ బంద్ కాదు, ఇంజిన్ స్టార్ట్ కాదు. పెట్రోల్ స్పార్క్ ప్లగ్ తీసేసారు, స్పార్క్ ప్లగ్ క్లీన్ చేసుకోవాలి, లోపల పెట్రోల్ డీజిల్ అంతా బయట తీసేసేయాలి. కాబట్టి ఫ్రెష్ పెట్రోల్ వెళ్ళాలి. అంత లోపల ఇంజిన్ చెడిపోతుంది. ఇంజిన్ ఓపెన్ చేయాలి. ఇంజిన్ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యూయల్ పార్టికల్ బయటికి తీసేయాలి. డీజిల్ ఫ్యూయల్ ఒకవేళ మీకు తెలియకుండా వేసేసామంటే, పెట్రోల్ లోపల డీజిల్ వేసామంటే ఇంజిన్ అసలు ముందర పోతే స్టార్ట్ కాదు. అక్కడ సౌండ్ వచ్చి స్టాప్ అయిపోతుంది. ఇంకా స్టార్ట్ కాదు, ఇంజిన్ బ్లాక్ అయిపోతుంది. స్పార్క్ ప్లగ్ స్పార్క్ ఇది కంబషనే స్టార్ట్ కాదు. బట్ ఏం పక్కన నిలబెట్టుకుని దొప్పుకుంటూ వెళ్ళి మెకానిక్ షాప్లో కూర్చోబెట్టి ఆర్ వర్క్ షాప్లో మెకానిక్ కానీ చేయలేదు కదా. ఈ పెద్ద పెద్ద కార్ షోరూంలో వెళ్ళి మారుతి కార్ షోరూంలో వెళ్ళి హుండాయిలో వెళ్ళి వాళ్ళు ఇంజిన్ ఓపెన్ చేసి లోపల పార్ట్ ఫ్యూయల్ అంతా మెల్లమెల్ల బయట డ్రైన్ చేసేసి, ఇంకా లోపల ఏమైనా ఫ్యూయల్ పార్టికల్స్ ఉన్నాయంటే వేడి చేసి దాన్ని ఫ్యూయల్ పార్టికల్ బయటకు తీసేస్తారు. దాని పెద్ద ప్రాసెస్. ₹1,00,000 ఖర్చు వస్తుంది. మరి ఫ్రీగా చేయరు కదమ్మా అన్న. తెలియకోకుండా డీజిల్ కార్లో డీజిల్ వేయించా, సారీ అన్న నాకు కొంచెం హెల్ప్ చేయండి అంటే, సార్ 1 lakh ఖర్చు అవుతుంది, మెకానిక్ అంతా పని చేయాలి, రోజంతా కూర్చొని పని చేస్తే తప్ప ఇంజిన్ స్టార్ట్ కాదు, మీ ఇష్టం 1 lakh ఇస్తారా లేకపోతే తీసుకొని పోండి, దొబ్బుకుంటే పోండి అంటారు. నా తప్పు లేదన్నా, వాడు కొట్టించిన నేను నిలబడినాను, వాడు వచ్చి డీజిల్ కొట్టేశారంటే మాకేం సంబంధం. వాడు కొట్టినా మీ తప్పే, అది నీ కార్లో కొట్టినాడు. అర్థమైందమ్మా? నీ కారు కాబట్టి యూ హ్యావ్ టు టేక్ రిపేర్. 1 lakh కట్టి రిపేర్ చేసుకొని తీసుకుపోనంట. నువ్వు ఖచ్చితంగా 1 lakh కట్టాలి. లేదు నా డబ్బులు లేవంటే సరే కార్ అందుకు మెయింటైన్ చేస్తావు, కార్ షెడ్లోకి వేసేయమ్మా, 1 month 2 months తర్వాత తీసుకుపో అంటావు. అంతదాకా నువ్వు కార్ పక్కన పెడతావా? కష్టపడి కొనింటావు, నువ్వు కారు 10 లక్షలు పెట్టి కారు కొనింటావు, పెట్రోల్ కారు. కాబట్టి పోతే పోనీ 1 lakh అయితే బిల్ చూపి నేను మళ్ళీ ఫీజు పే చేస్తాను. 2 days కార్ పెట్టేసి పోండి, మేము కార్ రిపేర్ చేసి ఇస్తా ఉంటాం. అర్థమైందమ్మా? సో వెరీ డేంజర్. ఓకే, తెలియకోకుండా డీజిల్ పై పెట్రోల్లోకి వేసేది కానీ పెట్రోల్ పై డీజిల్లో ఇంజిన్లోకి వేసేది చేయకూడదు. ఇట్ విల్ లీడ్స్ టు నాకింగ్, ఇట్ విల్ లీడ్స్ టు ఇంజిన్ ఫెయిల్యూర్. See, comparison of abnormal combustion in SI engine and CI engine. Let us compare abnormal combustion in SI and CI engine. In SI engine, it is homogeneous charge which undergo abnormal combustion. SI engines lo, it is a homogeneous charge which undergo abnormal combustion. In CI engine, it is a heterogeneous charge which undergo abnormal combustion. Okay? See here. Homogeneous charge in a petrol engine, heterogeneous charge in a diesel engine. What is homogeneous charge ante? Air and petrol mixture homogeneous ga mix ayi lopaliki vastundamma. Okay, air and petrol mixture mix ayi lopaliki vastundi petrol engine lo. Heterogeneous ante less amount of air, more amount of fuel particles untayi. Heterogeneous antam. So petrol engines are called quality engines. Quantity engines. Petrol engines are called quantity engines. Diesel engines are called quality engines అంటాం. గుర్తుపెట్టుకోండమ్మా. పెట్రోల్ ఇంజిన్స్ ఆర్ కాల్డ్ క్వాంటిటీ ఇంజిన్స్. ఎందుకంటే పెట్రోల్ అండ్ ఎయిర్ పార్టికల్ బోత్ మిక్స్ అయ్యి లోపలికి వస్తాయి. ముందే మిక్స్ అవుతున్నాయమ్మా. పెట్రోల్ అండ్ ఎయిర్ పార్టికల్ ముందే మిక్స్ అయ్యి లోపలికి వస్తున్నాయి. క్వాంటిటీ నువ్వు ఏ స్పీడ్లో పోయినా అంతే పెట్రోల్ ఎయిర్ అని మిక్స్ అయ్యి లోపలికి వస్తుంది. నువ్వు లో స్పీడ్లో పోయినా అంతే మిక్స్ అవుతుంది, హై స్పీడ్లో పోయినా అంతే మిక్స్ అవుతుంది పెట్రోల్ ఇంజిన్లో అయితే. బట్ డీజిల్ ఇంజిన్స్ అట్లా కాదు. బేస్డ్ ఆన్ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏం చేస్తుంది, హై స్పీడ్లో ఉన్నప్పుడు తక్కువ ఫ్యూయల్ సప్లై చేస్తుంది. డిపెండ్స్ అది ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ అయితే. లో స్పీడ్లో పోయినా ఎక్కువ ఫ్యూయల్ సప్లై చేస్తుంది. డిపెండ్స్. ఓకే, డిపెండ్స్ ఆన్ ద ఇంజిన్ స్పీడ్. సో క్వాలిటీ ఇంజిన్స్ అవి డీజిల్ ఇంజిన్స్, ఇది క్వాంటిటీ ఇంజిన్స్. ఓకే, దిస్ క్లాస్ ఈజ్ క్వాలిటీ క్లాస్ ఆర్ క్వాంటిటీ క్లాస్? క్వాంటిటీ క్లాస్. ఇది ఎక్కువ గుంపులు వచ్చేసినారు.
క్వాలిటీ క్లాస్ అంటే ఓ 10 to 20 మెంబర్స్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కూర్చొని సీరియస్గా తీసుకోవడం, మెకానికల్ ఇంజనీర్స్ సీరియస్గా తీసుకొని డైలీ చదువుకోవడం, దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ. వీ వాంట్ క్వాలిటీ స్టూడెంట్స్, నాట్ క్వాంటిటీ స్టూడెంట్స్. లెక్చరర్ వాంట్ క్వాలిటీ స్టూడెంట్స్, మేనేజ్మెంట్ వాంట్ క్వాంటిటీ స్టూడెంట్స్. ఎక్కువ మంది ఉంటే ఫీజులు ఎక్కువ వస్తాయి, చైతన్య నారాయణ లాగా. అంతే కదా, ఎనీ మేనేజ్మెంట్ వాంట్ క్వాంటిటీ. 70 మంది ఉన్నారు క్లాస్లో, 70 మంది ఇంటూ 53,000, ఇంత ఎక్కువ ఫీజు వస్తాను, ఓకే. లెక్చరర్ వాన్స్ 20 మెంబర్స్ ఉన్నా చాలు, క్వాలిటీగా చెప్తే చాలు, క్వాలిటీగా స్టూడెంట్స్ ఉంటే చాలు, నాకు వినేవాళ్ళు ఉంటే చాలు, హ్యాపీగా చెప్పేసి వెళ్ళిపోవచ్చు. గుంపులు గొర్రెలు గుంపులుగా ఉంది, వాడు నిద్రపోయేది, వీళ్ళు మాట్లాడుకునేది, వీళ్ళు సెల్ ఫోన్ చూసేది, వాడు అట్లా అంటే ఇంకా వాడికి ఫ్యాకల్టీకి తిక్కరేగుతూ ఉంటుంది ఒక పక్క. ఈ గుంపులు జనాలుగా వద్దు సార్, 20 మంది ఉన్నా చాలు, మాకి ఇంట్రెస్ట్గా క్యాండిడేట్స్ కూర్చొని వింటా అంటే హ్యాపీగా చెప్పుకొని వెళ్ళిపోతామంటాం. మా ఆలోచన అలా ఉంటాయి. తక్కువ మంది ఉన్నారా హ్యాపీగా ఫీల్ అవుతాం, తక్కువ మంది బాగా చెప్పుకోవచ్చు. ఇక తక్కువ ఉన్నా కూడా వైస్ట్ ఫెలోస్ ఉంటారు, తక్కువ ఉన్నా కూడా నాకు తలకాయ నొప్పి. అర్థమైందమ్మా? దట్ ఈస్ కాల్డ్ క్వాలిటీ గవర్నింగ్ క్వాంటిటీ. అర్థమైందమ్మా? అండర్స్టూడ్ నో? సో we expect quality in every state. ఎవ్రీ పొజిషన్లో మనం క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయాలి, నాట్ క్వాంటిటీ. ఓకే, బికాస్ ఇండియా ఈజ్ డిపెండింగ్ ఆన్ ద ఫైనాన్షియల్గా ఎంత బాగుంటే ఇండియాలో దే ఆర్ ఎక్స్పెక్టింగ్ దట్. ఓకే, అందుకే దట్ ఈస్ ద రీజన్ ఇండియాలో మారుతి కార్స్ ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఎందుకు చెప్పానంటే మారుతి కార్లు ఎక్కువ కార్స్ సేల్ అవుతున్నాయంటే ఇండియన్స్ దే ఎక్స్పెక్ట్ దిస్ మైలేజ్ ఓరియంటెడ్గా ఉంటారు కాబట్టి. కార్ క్వాలిటీగా ఉందా చూడు, కార్ మైలేజ్ ఎంత వస్తుందో చూస్తారు. నిలబడుకొని మాట్లాడతావు, ఏం మాట్లాడుతున్నావు, రే నువ్వు క్వాలిటీనా క్వాంటిటీనా అని. అర్థమైందమ్మా? అండర్స్టాండ్ ది కాన్సెప్ట్? ఎవ్రీబడి షుడ్ బి క్వాలిటీ. సో డీజిల్ ఇంజిన్స్ ఆర్ క్వాలిటీ ఇంజిన్స్, పెట్రోల్ ఇంజిన్స్ ఆర్ కాల్ క్వాంటిటీ ఇంజిన్స్. బికాస్ నువ్వు స్పీడ్ ఎంత స్పీడ్ పైన ఎంత తక్కువ స్పీడ్ పైన ఎయిర్ అండ్ ఫ్యూయల్ పార్టికల్స్ లోపలికి వచ్చే సేమ్గా ఉంటాయి. బట్ డీజిల్ ఇంజిన్స్ అట్లా కాదు, డిపెండ్స్ ఆన్ ద స్పీడ్ ద ఫ్యూయల్ పార్టికల్ విల్ బి ఇంజెక్టెడ్ ఇన్ టు ద సిలిండర్. క్వాంటిటీ. See here, in SI engines, end charge undergoes abnormal combustion, and in CI engine, it is initial charge which undergo abnormal combustion. Okay, SI engines lo end charge will undergo abnormal combustion. CI engines lo munde abnormal combustion undergo అవుతుంది because of the temperature, low temperature వల్ల. అర్థమైందమ్మా? అండర్స్టూడ్ నో? ఏందమ్మా సౌండ్ అది? ఆఫ్ చేయమ్మా. ఒక బెటర్ ఐ విల్ షో యూ వీడియోస్, అది చూపిద్దాం అన్నాను కదా. నా సంబడి కనెక్ట్ టు దిస్ ఇంటర్నెట్. ఏదమ్మా ఇదే? రండమ్మా, మొబైల్ దమ్మా ముందర పెట్టి త్వరగా అమ్మా, 10 minutes చూపించి వెళ్ళిపోలా. 1 more క్లాస్ ఉంది నాకు ఇక్కడ. థ్యాంక్ యూ. ఇక్కడ పెట్టి ఎందుకంటే అక్కడ పోతే సిగ్నల్ రాదు.
See here. What is the knocking? See, what is knocking? I have uploaded some videos, యూట్యూబ్ మీ దాంట్లో గూగుల్ క్లాస్ రూమ్ లో కొన్ని వీడియోస్ అప్లోడ్ చేసామా. సెలెక్ట్ చేసిన వీడియోస్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ నాకింగ్ అనేది. ఆ సౌండ్స్ ఇంజిన్ లో సౌండ్స్ ఉన్నాయి. So air fuel mixture sucked into engine, it is compressed, and with the help of spark plug, the spark from the spark plug it will ignite the mixture, and the proper combustion will take place, and the expansion of the cylinder will occur. Exhaust, smooth combustion ila untundamma. So pressure increase ayi malli decrease aitundi. అబ్నార్మల్ కంబషన్ అన్నమా. ఇక్కడ ఎక్కడో స్పాట్ ఉంది, హై టెంపరేచర్ స్పాట్. చూడమ్మా, లెఫ్ట్ సైడ్ లో వన్ మోర్ స్పాట్ డెవలప్ అయింది. ఇది రాకముందే ఇక్కడ స్పాట్ డెవలప్ అయింది. బికాస్ దిస్ ఇస్ హై టెంపరేచర్ పాయింట్. అక్కడ హై టెంపరేచర్ సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ అయిపోయింది కాబట్టి అది ఆటోమేటిక్ అదే బంద్ అయిపోయింది with the help of the initial spark. ఇలా అబ్నార్మల్ కంబషన్ అంటారు. ప్రెషర్ స్లోగా ఇంక్రీజ్ అయ్యి అబ్నార్మల్ కంబషన్ జరుగుతుంది. ఇవన్నీ పాయింట్ డిస్కస్ చేశాను చూడమ్మా. హౌ టు రెడ్యూస్ నాకింగ్ ఇన్ రెగ్యులర్ కంబషన్. హౌ విల్ టేక్ ప్లేస్? రెగ్యులర్ కంబషన్ ఎలా జరుగుతుందమ్మా? క్లోజ్ చేయమ్మా. హౌ ద ఫ్యూయల్ ఇస్ ఇంజెక్టెడ్ ముందే దిస్ ఇస్ పెట్రోల్ ఇంజిన్, స్పార్క్ ప్లగ్ ఉంది కాబట్టి సియర్ దిస్ ఈజ్ రెగ్యులర్ కంబషన్. స్పార్క్ వచ్చి కంబషన్ చేయడం, ఫ్యూయల్ లోపలికి వస్తున్నాం, ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్ కంబషన్ అయిందని కంబషన్ చేస్తే ప్రాపర్ కంబషన్ జరుగుతుంది, ఎగ్జాస్ట్ గ్యాసెస్ బయటికి వెళ్ళిపోతాయి. నాకింగ్ ఎలా జరుగుతుంది చూడండి. వెన్ ఇట్ ఈస్ కంప్రెసింగ్
ద ఎయిర్ ఫ్యూయల్ మిక్చర్. అక్కడ ఒక స్పార్క్, ఇక్కడ ఒక స్పార్క్ వచ్చేసింది. సంవేర్ దిస్ పాయింట్ దగ్గర ఈ స్పార్క్ ఈ ఫ్లేమ్ ఫ్రెండ్ రాకముందే ఇక్కడ జనరేట్ అయిపోయింది స్పార్క్. ఇట్ హ్యాస్ రీచ్ సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ అండ్ ఇట్ హ్యాస్ ఓవర్కమ్ ఇగ్నిషన్ డిలే పీరియడ్. సో ఈ ఛార్జ్ అనేది సెకండ్ సైకిల్ వచ్చాడు అగైన్ నాకింగ్. కంప్రెషన్ చేసేటప్పుడే అక్కడి నుంచి ఒక స్పార్క్, ఇక్కడి నుంచి ఒక స్పార్క్ వచ్చేసింది. రెండు వెళ్ళి టచ్ అవుతాయి. ఓకే, ఎక్స్ప్లెయిన్ యూనో ఎండ్ ఛార్జ్ అనేది ఆ టెంపరేచర్ రీచ్ అయిపోయింది, సెల్ఫ్ ఇగ్నిషన్ టెంపరేచర్ రీచ్ అయిందంటే ఆపోజిట్ ఛార్జ్ వచ్చేస్తుంది టు ద రెగ్యులర్ ఛార్జ్. రెగ్యులర్ ఛార్జ్ నుంచి వచ్చే ఫ్లేమ్ ఫ్రంట్ నిలబడుకుని నిద్రపోతావు. ఏం రా నువ్వు నిలబడుకుని నిద్రపోతావు? కరెక్టేలే, నేనే తిక్కోని. ప్రీ ఇగ్నిషన్ అంటే ఏం చూడమ్మా? వాట్ ఈస్ ప్రీ ఇగ్నిషన్? నాకింగ్ వేరే, ప్రీ ఇగ్నిషన్ వేరే. వాట్ ఈస్ ప్రీ ఇగ్నిషన్ మీన్స్ సమ్వేర్ ఇన్సైడ్ దట్ ద గ్లోయింగ్ స్పాట్ వేర్ ద చాంబర్ ఈజ్ మోస్ట్ లైక్లీ హీట్. అమ్మా ఇక్కడ ఇవన్నీ అన్బర్న్డ్ కార్బన్స్ అమ్మా. ఈ అన్బర్న్డ్ కార్బన్స్ అవి బర్న్ అవుతాయి. ఓకే, మా అక్కడ కార్బన్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చి అవి బర్న్ అవుతాయి. తర్వాత గ్లోయింగ్ స్పార్క్ ప్లగ్. స్పార్క్ ప్లగ్ అనేది హాట్ కండిషన్ లో ఉంటే ఆ చార్జ్ అనేది చూడండి, ఈ స్పార్క్ ప్లగ్ ఇవి చాలా హాట్ కండిషన్స్ ఉండడం వల్ల చాలా టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. వెన్ ద ఫ్యూయల్ కమ్స్ ఇన్సైడ్ టచ్ దిస్ హాట్ ప్లగ్ అండ్ ఇట్ విల్ బర్న్. దీస్ ఆర్ కాల్డ్ హాట్స్ పాయింట్స్ అంటాం. హాట్స్ పాయింట్ ఇది ప్రాపర్ గా మనం మౌంట్ చేసుకోకుంటేమా ఈ స్పార్క్ ప్లగ్ ని ప్రాపర్ గా మౌంట్ చేయకపోయినా ఆ హీట్ ఎక్కుపోతున్నాం, హీట్ డిసిపేట్ కాదు. సో అది హాట్ కండిషన్స్ ఉండడం వల్ల we compression area. So by touching this hot spot, it is burning, and the spark plug without giving the spark, it is burning. It is called a pre-ignition అంటారు. అర్థమైందమ్మా? ప్రీ ఇగ్నిషన్ కి ఆటో ఇగ్నిషన్ కి తేడా. ఓకే, ప్రీ ఇగ్నిషన్ తెలుసు కదమ్మా? ప్రీ ఇగ్నిషన్ ఇదే. ఇది అన్నిసార్లు జరగడం వల్ల, నాకింగ్ జరగడం వల్ల ఏం జరుగుతుంది? హోల్ ఏర్పడుతుంది. ఇక్కడ పిస్టన్ లో హోల్ ఏర్పడుతుంది. అన్నిసార్లు ఇంజిన్ నాకింగ్ జరగడం వల్ల మా డ్యామేజ్ అయిపోయిందమ్మా. పిస్టన్ డ్యామేజ్ అయిపోయింది. జస్ట్ 20 సైకిల్స్ 30 సైకిల్స్ కల్లా పిస్టన్ డ్యామేజ్ అయిపోయింది. ఒక గంట సేపు రన్ అయితేనే పిస్టన్ డ్యామేజ్ అయిపోయింది. హోల్ ఏర్పడింది పిస్టన్లో.